వైసీపీకి ఒక ఊహించని షాక్ తగిలిందా? వల్లంనేని వంశీ అరెస్టు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసులో ఆయన హైదరాబాద్ లో ఉన్న ఆయన అరెస్ట్ చేసి విజయవాడకి తరలించారు. అయితే వాస్తవానికి ఇప్పుడు వంశీ అరెస్టే ఒక సంచలనం అయితే మళ్ళీ రెడ్ బుక్ మళ్ళీ రీఓపెన్ అయిందా లేదంటే కంటిన్యూ అవుతుందా? వంశీ తర్వాత నెక్స్ట్ ఎవరు? ఈ ప్రశ్న అయితే వస్తోంది. అసలు అంటే భయపెట్టడం లేదంటే పాత కేసుల్ని కంటిన్యూ చేయడం, ప్రతీకార రాజకీయాల్లో మేము ఎక్కడా తగ్గలేదు, ఇంకా అది కంటిన్యూ అవుతుంది అనే సంకేతం తెలుగుదేశం పార్టీ ఇంకా చూపిస్తుందా, వినిపిస్తుందా? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వంశీ అరెస్ట్ ని ఎలా చూడాలి? వాట్ నెక్స్ట్ అనేది కూడా వినిపిస్తోంది. ఒక రకంగా టెన్షన్ పడుతుందా వైసీపీ? ఒక వణుకు పుట్టించే ప్రయత్నం ఇంకా కంటిన్యూ అవుతుందా వైసీపీని? ఇక్కడ బేసిక్గా ఇది ప్రభుత్వం వెంటాడింది అనడానికి లేదు, ఎత్తుకి పై ఎత్తు అనాలి. ఎందుకు అంటే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు నడుస్తూ ఉంది. వీళ్ళందరూ బెయిల్ కోసం వెళ్ళారు. కింద కోర్టు తిరస్కరిస్తే హైకోర్టు, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు లోకల్ కోర్టునే చూడమంది. వీళ్ళు చెప్తున్నటువంటి కాన్సెప్ట్లో మీరే చూడండి అని చెప్పేసి లోకల్ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది. ఈ లోకల్ కోర్టులోనే బెయిల్ ఇవ్వాలి. అయితే లోకల్ కోర్టు సాధారణంగా ఏం చేస్తుంది, ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి అంటే ప్రాసిక్యూషన్కి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటాయి. మ్యాక్సిమం జగన్ టైంలో అయితే కనుక రివర్స్లో జరిగింది. అప్పట్లో హైకోర్టు స్థానిక కోర్టులకు ఆదేశాలు ఇచ్చింది. ఏమని, వైసీపీ హయాంలో అరెస్టులు ఎవరైనా చేస్తే కనుక వాళ్ళని 7 సంవత్సరాల లోపు జైలు పడేటటువంటి వాటిని అయితే రిమాండ్ ఇవ్వకండి. అదే సందర్భంలో రిమాండ్ రిపోర్ట్ చూడకుండా అందులో మీరు సాటిస్ఫై కాకుండా రిమాండ్ ఇవ్వకండి అని చెప్పేసి సీరియస్గా వార్నింగ్లు ఇచ్చినప్పుడు మ్యాజిస్ట్రేట్లకి అనేక సార్లు మనకు గుర్తుంటే కనుక అరెస్ట్ చేయడం, మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టడం, మ్యాజిస్ట్రేట్ వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేసేయడం, 41 నోటీస్ ఇస్తే చాలని చెప్పడం, ఇట్లాంటి వందల మంది జరిగినాయి. అప్పుడు ప్రతిసారి కూడా వైసీపీ సర్కార్కి మొట్టికాయ అనే వార్తలు కూడా చూసాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే మనకి. అప్పుడు అది జరిగిపోయింది. తర్వాత అంటే అప్పుడు హైకోర్టుతో సహా వీళ్ళందరూ కూడా, నేను అప్పుడే చెప్పాను, వీళ్ళు బ్యాక్ బెంచ్ బాయ్స్ కింద అయిపోతారు. ఎందుకు అంటే అప్పుడు హైకోర్టు జడ్జీలని వీళ్ళు దూషించడం, దాంతో అప్పటి నుంచి వైసీపీ మీద, వైసీపీ ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ అనేటటువంటిది పడిపోయింది, ముద్ర పడిపోయింది న్యాయ వ్యవస్థలో. అందువల్ల వీళ్ళు చేసే ప్రతిదీ కూడా ఒక నెగిటివ్గానే అయ్యింది. అదే సందర్భంలో కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలతో కింద ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్లే చివరికి రిమాండ్ పంపించకుండా అనేక మందిని బయటికి పంపించేసినటువంటి సందర్భం. వీళ్ళు అరెస్ట్ చేశారని చెప్పి హడావిడి, ఆ తర్వాత మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఇంటికి పంపించేయడం, మ్యాజిస్ట్రేట్ ఇంటి దగ్గర ప్రొడ్యూస్ చేస్తే కూడా ఇంటికి పంపించేసేయడం, తద్వారా అనేక మంది విడుదల జరిగిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, కంప్లీట్గా వీళ్ళకి విధానం తెలుసు ఎలా చెయ్యాలి అన్నటువంటి. ఈ విధానాలలో అంటే ఆ స్కూల్లో నుంచి వచ్చినాడే కదా వంశీ, అందుకని ఒక స్ట్రాటజీ వేశాడు. ఎట్లాగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి కంప్లైంట్ ఎవరు, ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరు అన్నది చూసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనేటటువంటి అతనితో మాట్లాడాడు. అది బెదిరించాడా, బుజ్జగించాడా, ఏం చేశాడో తెలియదు. అతను నేరుగా కోర్టుకు వెళ్ళి ఒక అఫిడవిట్ ఇచ్చాడు. అసలు నేను పెట్టలేదు కంప్లైంటు, నన్ను పోలీసులు ఒకసారి రమ్మన్నారు, వెళ్ళాను, దీని మీద సంతకం పెట్టాను, ఏంటిది అంటే సాక్షి అన్నారు, నేను సాక్షి అనుకుని సంతకం పెట్టాను, తీరా చూస్తే నేనే కేసు పెట్టినట్టుగా నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు తెలిసింది, నేను ఇట్లా కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరినీ అరెస్ట్ చేయించాలనుకోలేదు, అసలు ఆ రోజు నేను ఆఫీసులోనే లేను. ఇది అతను ఇచ్చినటువంటి అఫిడవిట్. అంటే ఇది వంశీ అతన్ని కన్విన్స్ చేసి ఉండాలి, లేదా బెదిరించి ఉండాలా, లేదా ప్రలోభ పెట్టి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. లేదా అతనే నాకు ఏ గొడవంత అయిందనుకుని వదిలేసి ఉండాలి. ఇది కూడా జరిగి ఉండాలి. అసలు మ్యాజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అరెస్టులు అనవసరం అని చెప్పడం అంటే ఒక్కసారిగా తెలుగుదేశం ప్రభుత్వానికి షాకింగ్ పరిణామం. తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ షాక్ అయిపోయారు. ఎందుకు అంటే అధికారంలో మనం ఉన్నాం కాబట్టి మనం చెప్పినట్టు వ్యవస్థ నడుస్తుంది అనుకుంటే, మన పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మనకే కంప్యూటర్ ఆపరేటరు మనకి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వడం ఏంటి, అది ఏకంగా కోర్టుకు వెళ్ళి ఇవ్వడం ఏంటి. సాధారణంగా ఏంటంటే ఇట్లాంటి కోర్టులో తీర్పులప్పుడు, అంటే కోర్టులో ఇవి ఉంటాయి కదా ఆర్గ్యుమెంట్స్, అప్పుడు హోస్టైల్ అంటారు. అంటే అప్పుడు నాకు సంబంధం లేదు, ఈ కంప్లైంట్ నేను ఇవ్వలేదని కోర్టులో మాట్లాడితే హాస్టైల్ అంటారు అనమాట. అంటే దానికి ఎదురు తిరగటం, ప్రాసిక్యూషన్కి ఎదురు తిరగడం అంటారు అనమాట. ఈ సాధారణంగా ప్రభుత్వాలు మారినప్పుడు జరిగిపోతుంటాయి అట్లాగే.
కానీ ఒక రకంగా విత్డ్రా చేసుకున్నట్టు కూడానా సార్? అంతే కదా, నాకు సంబంధం లేదు అదంటే కేసు మొత్తం కొట్టేసినట్టే. దాదాపు అంతే కదా మరి. 71 మందో 73 మందినో పెట్టారు ఇందులో, అందరిది కొట్టేసినట్టు ఈయన అవుతుంది కూడా కేసు. 72 ఎంతో 71 తంది. 71 అట్లాంటి సిచ్యుయేషన్లో అయిపోతుంది అనుకున్నారు. అయితే ఇక్కడ అది ఎప్పుడైతే జరిగింది, తెలుగుదేశం శ్రేణులు నిన్నగాక మొన్న అది జరిగింది, పేపర్లో వచ్చినాయి, మనం కూడా వార్త చూసుకున్నాం. అది ఈ మన మార్నింగ్ మ్యాగజైన్లో కూడా చదివాం, అట్లాగే వీడియో కూడా చేసాం. అది ఒక్కసారిగా తెలుగుదేశంకి కోపం తెప్పించింది, ప్రభుత్వానికి కోపం తెప్పించింది. రాజ్యం అనేది చాలా శక్తివంతమైంది, రాజ్యంలో అధికారం అనేటటువంటి చాలా బలమైనటువంటిది. ఆ బలమైన శక్తి ముందు ఇలాంటి ఎత్తులకి తిప్పికొట్టేటటువంటి ఎత్తుగడ వేగంగా ఉంటుంది. సరే, గతంలో రాజ్యం బలమైంది కదా, బలమైంది, అందుకు అనుగుణంగానే కదా చంద్రబాబు గారి దాకా అరెస్టులు జరిగినాయి. కాబట్టి అప్పుడు న్యాయం అనేటటువంటి వ్యవస్థ ఒక కోణంలో చూడటం వల్ల తొందరగా బెయిల్ వచ్చినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి అట్లా రావట్లేదు. అది సరైన ఆర్గ్యుమెంట్ లేకపోవడమా, సరైనటువంటి విధానం లేకపోవడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోపం. అది ఎందుకంటే సాధారణంగా అపోజిషన్ పక్షానే ఉంటుంది ప్రభుత్వం, ఏది కోర్టు న్యాయస్థానాల్లో ఎప్పుడు కూడా. కానీ వైసీపీకి ఎప్పుడు కూడా అదే పొజిషన్లో ఉన్నటువంటి పార్టీగానే అవుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏమో తిరస్కరించబడుతోంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరస్కరించబడుతోంది. అది ఇప్పుడు ఏం జరిగింది అంటే ప్రభుత్వం వేగంగా స్పందించి ఏం చేశారు, ఇప్పుడు ఎవరైతే సత్యవర్ధన్ అఫిడవిట్ ఇచ్చాడో అతను ఇప్పుడు లేదు నేను తప్పుడు అఫిడవిట్ ఇచ్చానంటే కుదరదు. ఎందుకని, అతని పేరుతో ఎవరో లాయర్ వెళ్ళి ఇవ్వాల కోర్టులో ఆర్గ్యుమెంట్, అతనే స్వయంగా హాజరై ఇచ్చాడు అఫిడవిట్. కాబట్టి అతను అంటే తను పూర్తిగా స్పృహలో ఉండే ఇచ్చాడన్నది న్యాయస్థానానికి తెలుసు కదా, న్యాయమూర్తి గారు ఎదుటిగానే కదా ఇచ్చింది, మ్యాజిస్ట్రేట్ ఎదురుగానే కదా. కాబట్టి అతను మళ్ళీ నేను తప్పుడు అఫిడవిట్ ఇచ్చానని చెప్తే కుదరదు, లేదా అతను ఏ పోలీస్ స్టేషన్లోనో నన్ను బెదిరించారని చెప్పిస్తే కుదరదు. ఎందుకని, అతనే వెళ్ళి ఇచ్చాడు కాబట్టి. అది మ్యాజిస్ట్రేట్ ఎదురుకుండా చెప్తే నన్ను బెదిరించారంటే కానీ మ్యాజిస్ట్రేట్ చూసుకుంటారు కదా ఉండేది. కాబట్టి అది చెల్లుబాటు కాదు. అందుకని కొత్త ఎత్తు నడిచింది. ఏంటి, ఆ సత్యవర్ధన్ వాళ్ళ అమ్మ కంప్లైంట్, మా అబ్బాయిని కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసి ఇట్లాంటి అఫిడవిట్ ఇప్పించారు అని చెప్పేసి. తద్వారా అతను ఎస్సీ అనుకుంటా, అందుకని SC/ST అట్రాసిటీ కూడా పెట్టారు. ఒక ఎస్సీ కుర్రోడిని నిర్బంధించి అతని చేత బెదిరించి తప్పుడు అఫిడవిట్ ఇచ్చారు అన్నటువంటిది. కాబట్టి ఇప్పుడు ఆ కారణంగా వంశీని అరెస్ట్ చేశారు. అసలు ఇతను కనుక ఈ అఫిడవిట్ ఇవ్వకపోతే ఈ కేసు అలా సాగుతూ ఉంటుంది, వంశీ మెడ మీద కత్తి అలా ఏలాడుతూ ఉంటుంది. అతను మాట్లాడడానికి వెనకాడుతుండేవాడు. 5 ఏళ్ళట సాగిద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే ఈ పని చేశాడో ఇక ఇతను బయట ఉంచితే కార్యకర్తలు ఒప్పుకోవట్లే, కేడర్. ఇప్పుడు పార్టీ నాయకులు చెప్పినట్లేరు, పార్టీ కేడర్ ప్రకారం నడుచుకుంటున్నారు. అఫిడవిట్ ప్రకారం అయితే బలం లేదు ప్రాక్టికల్గా, అఫిడవిట్ ప్రకారం అయితే ప్రభుత్వం బలహీనపడ్డట్టు. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు రివర్స్లో ఇప్పుడు వాళ్ళ అమ్మది. ఇప్పుడు ఆ సత్యవర్ధన్ అనేటటువంటి అతన్ని పిలిపించి విచారించారు వీళ్ళు. విచారించి అతని చేత కూడా ఈ వాంగ్మూలం తీసుకుంటారు, అవును నన్ను కిడ్నాప్ చేశారు ఇది అనేటటువంటి. దాని ఆధారంగా కిడ్నాప్, SC/ST అట్రాసిటీస్ కేసు ఇవన్నీ దాదాపుగా 7 ఏళ్ల పైబడి శిక్ష పడే కేసులు. కాబట్టి బెయిల్ ఇప్పట్లో రాదనమాట. అది ఇక్కడ ఎత్తుగడ. ఒక రకంగా టీడీపీ కార్యాలయం మీద దాడి కేసు ఒక ఎత్తు అయితే, తర్వాత జరిగిన పరిణామాలు ఈయన అరెస్ట్కి కారణమైనయా, లేదంటే వంశీ అరెస్ట్ అయ్యి ఉండేవారు కాదా? ఇక్కడ 3 కోణాలండి. ఒకటి, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నరనరాన కసి ఉన్నది వంశీ మీద. దానికి కారణం ఏంటంటే గన్నవరం ఇష్యూ కాదు, ఏదైతే ఒకసారి మనకు గుర్తుంటే అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి కామెంట్ చేసిన ఇష్యూకి అతను మాట్లాడింది ఏది, ద్వారంపూడి మాట్లాడింది డైరెక్ట్గా ఏమల్లా, ఇండైరెక్ట్ కామెంట్ చేశాడు. దాన్ని సపోర్ట్ చేసినటువంటి అంబటి రాంబాబు ఇండైరెక్ట్ కామెంటే చేశాడు. ప్రత్యక్ష కామెంట్ చేసినప్పుడు మీడియా ముందు మాట్లాడింది వంశీ. వ్యక్తిత్వాన్ని కించపరిచేటటువంటి వ్యాఖ్య. ఆ రోజు నుంచి పగతో రగిలిపోతున్నారు తెలుగుదేశం శ్రేణులు. ఆ రోజునే అతని చేత క్షమాపణ చెప్పించడం, లేకపోతే అది తర్వాత ఏదో చెప్పాడని కూడా అన్నారు, కానీ వాళ్ళు లైట్ తీసుకున్నారని కూడా అన్నారు. బట్ ఆ ముక్క నుంచి చాలా కసిగా ఉన్నారు. అంటే క్షమాపణ చెప్తే వదిలేస్తామా, వాడిని ఏం చేయలేమా అనేటటువంటి కసి తెలుగుదేశం వీరాభిమానులు, చంద్రబాబు గారి వీరాభిమానులు, లోకేష్ గారి వీరాభిమానుల్లో ఉంది. దానికి తోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి ప్రతి ఒక్కళ్ళకి కడుపు రగిలిపోయేటటువంటి అంశం. ఎవడైనా ఇప్పుడు వైసీపీ మీద దాడి చేస్తే, ఇప్పుడు మన వైసీపీ కార్యాలయం పగలగొట్టారు, రేపు నెక్స్ట్ వచ్చాక వాళ్ళు కనుక వస్తే ఊరుకుంటారా సహజంగా. కాబట్టి ఈ కక్ష అంటే మనకు కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు అనుకుంటాం డెమోక్రసీలో.
కానీ వీళ్ళు ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలు గ్రేట్ అనుకునే రాజకీయంలో నడుస్తున్నామా? ఇక్కడ రెండు కోణాలు నడిచి ఉండాలి నేను అనుకోవడం అయితే. ఒకటి వల్లభనేని వంశీనే తెలుగుదేశం ఇతను పట్టించుకుని ఉండకపోవచ్చు. మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్ కంటే ఎంత జీతం ఇస్తారు? కొంచెం ఇస్తారు. అందులో ఒక పార్టీ కార్యాలయంలో, లోకల్ పార్టీ కార్యాలయంలో అంటే అట్లాంటప్పుడు ఆ కుర్రోడికి సంబంధించినటువంటిది ఈ గతంలో ఇతనే పెట్టాడేమో, ఒకవేళ ఇతను ఇంతకుముందు తెలుగుదేశంలోనే కదా ఉంది, ఏదో అతను కన్విన్స్ చేయడమో లేకపోతే కన్ఫ్యూజ్ చేయడమో చేసి విత్డ్రా చేసి ఉండాలి, చేయించి ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో ఒకటి జరిగి ఉండాలి. లేదా అంటే దాంతో ఇప్పుడు తెలుగుదేశం యాక్టివ్ అయ్యి యాక్షన్ తీసుకుని ఉండాలి. లేదా వంశీని దెబ్బ కొట్టడానికి ఎదురెత్తు వీళ్ళే వేసి ఉండాలి. వీళ్ళే ఒక అఫిడవిట్ అతనితో, ఎందుకంటే మామూలుగా మొన్నటి కేసు అయితే కార్యాలయం మీద దాడి కేసులో వంశీని అరెస్ట్ చేయడానికి కుదరట్లా. ఎందుకు కుదరదు అంటే అతను ప్రాక్టికల్గా స్పాట్లో లేడు దాడిలో. ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరో వంశీ పేరు చెప్పారన్న ప్రాతిపదికన నడుస్తుంది. కర్ణాకర్ణిగా నడిచేది కుదరదు. అంటే నాకు ఆడు చెప్పాడండి వంశీ కొట్టమన్నాడని, అందుకని మేము అందరం వెళ్ళి కొట్టామండి అని చెప్తే కుదరదు, కేసు నిలబడదు. అందువల్ల దాని ఆధారంగా వారెంట్ కానీ ఇది రాదు, బెయిల్ వచ్చే అవకాశమే ఉంటుంది, ముందస్తు బెయిల్. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్గా ఫిక్స్ చేయాలని కదా వీళ్ళ స్ట్రాటజీ. ఈ పర్ఫెక్ట్ ఫిక్సేషన్లో భాగంగా వీళ్ళే తమ కార్యాలయంకి సంబంధించిన ఇదనే కాబట్టి వీళ్ళే ఒక అఫిడవిట్ ఇచ్చి ముందు క్యాన్సిల్ అని చెప్పేసి రాయిచ్చి అంటే పంపించి కోర్టుకి, ఆ తర్వాతన వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి అప్పుడు కదా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కేసు స్ట్రాంగ్, వంశీ స్ట్రాంగ్. ఇలాగ వీళ్ళే వ్యూహం వేసి ఉండాలి. ఒకటి వంశీ వ్యూహానికి విరుగుడుగా అతను ఏ సామధాన భేద దండోపాయాలతో అతన్ని ఒప్పించి కేసు విత్డ్రా చేయించుంటే దానికి ప్రతీకారంగా ఇది జరిగి ఉండాలంటే దానికి న్యాయం చేసుకోవడానికి ఇది జరిగి ఉండాలి ఒక ఆస్పెక్ట్. రెండవది రివర్స్ ఎత్తుగడన్నా అయి ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండాలి. ఇక్కడ మొత్తానికి పెద్ద వ్యూహమే రచించారు వంశీని అరెస్ట్ చేయడానికి. ఇద్దరు వ్యూహాలు, ఇది ఎవరిది వ్యూహం అనేది అర్థం కావట్లా. వంశీ వ్యూహానికి వీళ్ళు రివర్స్ వ్యూహమా, లేకపోతే వంశీకి అవకాశం లేని చట్టం బిగిచ్చారా? ఇది ఆ చేసిన వ్యూహం వేసిన వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలియదు. కానీ ఒకటి సార్, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో నారా లోకేష్ గారు 10వ తరగతి పరీక్షల గురించి జూమ్ మీటింగ్ వచ్చి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు కూడా ఆ పరీక్షను రద్దు చేయాలనే టైంలో ఈయన కొడాలి నాని వీళ్ళిద్దరు అక్కడ రావడం, లోకేష్ని కించపరిచేట్టు మాట్లాడడం, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఆయన రెడ్ బుక్ లో వీళ్ళ పేర్లు చాలా బలంగా రాశారు, అందుకే తప్పించుకోలేరు, నెక్స్ట్ ఎవరు అనేది కూడా, అంటే అవన్నీ ప్రతీకారంలోకి వస్తాయా లేదంటే అప్పుడు వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవించక తప్పదు అనుకోవాలా? అంటే బేసిక్గా రాజకీయాలు ఇప్పుడు అలక్కనైతే జగన్ ఏళ్ళు చాలా తిట్టారు, చాలా రకాలు మాట్లాడారు కాబట్టి అది రాజకీయపరమైనటువంటి విమర్శ ప్రతి విమర్శ అవుతుంది తప్పించి ఇది అవ్వదు. బట్ ఇవాళ రోజున రాజకీయ పార్టీల కార్యకర్తలు ఏం భావిస్తున్నారు, మా నాయకులు దేవుళ్ళు, మా నాయకులకి ఏమైనా అనే అర్హత ఉంటుంది, అవతల పార్టీని ఏమైనా విమర్శించవచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, అదే మా నాయకుడిని అంటే కనుక అనే అర్హత అవతల వాళ్ళకి లేదు, అవతల వాళ్ళు మాత్రమే దెయ్యాలు అనేటటువంటి కాన్సెప్ట్తో కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు. ఆ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా వాళ్ళ పార్టీలు నడుస్తున్నాయి. ఇదివరకు కాస్త నీతి నియమము, జర్నలిజంలో కూడా కాస్త విలువలు, పార్టీలు కూడా కాస్త నైతికత ఆలోచించడం, ప్రజలు కూడా ఏంటి ఇది కరెక్టేనా అంటాం, ప్రజలు ఎట్లా అనుకుంటున్నారు అనేటటువంటి ఫీడ్బ్యాక్తో ప్రభుత్వాలు వెనక్కి తగ్గడం, ఇట్లాంటివి చూసాం. ఇప్పుడు అట్లా కాదు, ఏంది వాడిని ఒకటే కొట్టేవేంటి, చెతక్ కొట్టేయాలి, అది రాసేయాలి, ఇది పేకాట ఆడిచ్చేసేయాలి, చంపేయాలి, వాడు బతకడానికి వీల్లేదు, వాడిని నరికేయాలి, వాడి ఆస్తులు లాగేసుకోవాలి, వాడిని ధ్వంసం చేసేయాలి. ఇది సాధారణంగా ఇదివరకటి రోజుల్లో ఫ్యాక్షన్ కుటుంబాలలో లేకపోతే కనుక రౌడీ కుటుంబాలలో ఆ రౌడీ నాయకుడికో ఆ ఫ్యాక్షన్ నాయకుడికో దగ్గర అవ్వడం కోసం వాడు వేసే ముష్టి ఉంటుంది, అంటే బియ్యమో పప్పులో ఉప్పులో ఖర్చులకి ఇచ్చే డబ్బులు, అది కాస్త ఎక్కువ తీసుకోవాలంటే మిగతా వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ చూపించాలి, ఎక్కువ తాదాత్మ్యం చూపించాలి అది ఆ నాయకుడి పట్ల. ఆ రౌడీయిజంలో ఫ్యాక్షనిజంలో ఉండేది. ఇప్పుడు అది జనరల్ పాలిటిక్స్లోకి వచ్చేసింది. అపారమైనటువంటి అంటే అట్లా మాట్లాడే వాళ్ళని మిగతా కార్యకర్తలు అప్పుడు తిట్టేవాళ్ళు, ఏంటారు నువ్వు మనిషి పశువా, మనం రాజకీయాల్లో ఉన్నామా లేకపోతే కనుక రౌడీయిజంలో ఉన్నామా అని తిట్టేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా రౌడీయిజం ఎందుకు చెయ్యవు నువ్వు, వాడిని ఎందుకు లోపలేవు, వాడి మీద ఎందుకు తప్పుడు కేసులు పెట్టవు, వాడి మీద ఏదో దొంగ కేసులు ఎందుకు పెట్టవు, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే మనం అనేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కాబట్టి నడిచిపోతాయి ఇవన్నీ కూడా. కానీ నెక్స్ట్ ఎవరు అనేది సార్, ఇంకా కొడాలి నాని లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా ఒక్కొక్కరు భయపడుతూ ఉండాల్సిందేనా? అంటే బేసిక్గా ఒకటి, ఈ 5 ఏళ్లలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులందరిది ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. ఇప్పుడు అబ్బాయి చౌదరిని వేస్తారు ఇవాళ రేపో. నిన్న దెందులూరులో జరిగినటువంటి ఇష్యూ బేస్ చేసుకుని వాస్తవంగా అతని డ్రైవర్ని ఇతను తిట్టాడు, ఆ తిట్టినందుకు గాను డ్రైవర్ మీద కొట్టాడు అని చెప్పి అతను పెట్టాడు కేసు. ఏది నిజం అనేది భగవంతుడికి తెలియాలా. బట్ చింతమనేని చాలా సత్పురుషుడు, ఆయనంతటి సన్మార్గుడు ఇంకెవరు లేరు. అట్లాంటి అమాయకుని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడి కొట్టబోయారు, వీళ్ళు కొట్టేశారు, దాడి చేసేశారు. అసలు ఆయన ప్రజారక్షకుడు కాబట్టి ప్రజా సంక్షేమం శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏం చెయ్యొద్దని అంటే తన కార్యకర్తలందరూ కొట్టడానికి రెడీ అయినా సరే, దాడులు చేస్తానికి రెడీ అయినా సరే ఆపేసేశారు. వాళ్ళని దాడి చేసినందుకు గాను చట్టపరంగానే చర్య తీసుకోవాలని చంద్రబాబు గారు చేసిన సూచన మేరకు చేశారు కాబట్టి అన్నారు. ఇప్పుడు అబ్బాయి చౌదరి లేదు మమ్మల్ని ఎట్లా చేశారు, మా మీదనే దాడి చేశారని వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఇచ్చే కేసు తీసుకోరు, అరెస్ట్ జరుగుతుంది, రేపో మాపో అతన్ని అరెస్ట్ చేస్తారు. ఈ 5 ఏళ్లలో ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఇంకా నాకు తెలిసి లాస్ట్ 6 months అవ్వకపోవచ్చు, లాస్ట్ 6 months ఇంకా 3 సంవత్సరాల 3 నెలల పాటు ఎవరు ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవ్వచ్చు, ఎవరిని ఏ కేసులోనైనా పెట్టచ్చు, ఎప్పుడైనా జైలుకు పంపించవచ్చు. అంటే ఎన్ని రోజులైనా జైల్లో ఉంచొచ్చా? ఉంచాలనినే కదా ప్రయత్నం. సార్ వంశీ విషయంలో అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదా? అంటే మొన్నటి కేసులో అయితే ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. ఇవాళ కేసు వచ్చేప్పటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు కదా, ప్లస్ కిడ్నాప్ కేసు. కిడ్నాప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్, బెదిరింపు ఇట్లాంటి కేసులు 10 ఏళ్ల జైలు శిక్ష పడేటటువంటివి ఉంటాయి. కాబట్టి 7 సంవత్సరాల లోబడి జైలు శిక్షకి అయితే బెయిల్ వస్తుంది. అది కూడా లోకల్ కోర్టులు ఇవ్వవు, మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టులకే పోవాలి. కాబట్టి బెయిల్ రాకపోవచ్చు, లేదా వీళ్ళు ఇచ్చే రిమాండ్ రిపోర్ట్ ఏదైనా నచ్చకపోతే అప్పుడు మ్యాజిస్ట్రేట్ తిరస్కరించాలి. అంతే తప్పించి జగన్ కి ఇది ఒక షాక్ అనుకోవాలా? అతనికి ఎక్స్పెక్టెడే కదా, నిన్ననే మాట్లాడాడు కదా అతను, చాలా కేసులు వస్తాయి ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పేసి. వైసీపీ వాళ్ళల్లో ఎప్పుడు షాక్ ఏమి ఉండదు వాళ్ళకి. ఇవాళ ఎవరు అనుకుంటారు, ఆ తర్వాత మొత్తం లైన్లో వస్తారు, నాయకులందరూ విమర్శిస్తారు. ఇటు తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా ప్రతిడిస్తారు. ఇక్కడ విచిత్రం ఒకటే ఉంటుంది, ఇదివరకటి రోజుల్లో అరెస్ట్ చేస్తే ప్రతీకార రాజకీయం, ఇప్పుడు అరెస్ట్ చేస్తే కరెక్ట్ రాజకీయం. అంతే అంతే, అది సహజంగా ఉంటుంది అనమాట. వైసీపీ కూడా ఇంకా ప్రిపేర్డ్ గా ఉండాలి అంతే. నెక్స్ట్ ఎవరైనా ప్రతి నాయకుడు కూడా లాయర్లు అలాగే జైళ్లలో బ్రతకడానికి కొన్ని రోజుల పాటు ప్రిపేర్డ్ కావడం, ఇది సహజంగా ఉండాలన్నమాట. ఇంకా 3 ఏళ్ళు తప్పు. అది రైట్ చూద్దాం. మొత్తానికి వల్లంనేని వంశీ అరెస్ట్ వైసీపీకి ఒక సంకేతాన్ని ఇచ్చిందా, ఇంకా నెక్స్ట్ ఎవరు అనేది. అదే నేపథ్యంలో ముందు చెప్పినట్టే మేము రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నాం, ఏ ఒక్కరినే వదలం నారా లోకేష్ గారు, ఆ రాజకీయాలు ఇంకా కంటిన్యూ చేస్తారా ఇంకో 2-3 ఏళ్ళ పాటు తప్పవా? అసలు వంశీ గారికి బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి